నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీపీసీసీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు 16 జూలై 2025 రోజున కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. నేడు డీసీసీ కార్యాలయం ఇందిరా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి సంస్థాగత పునర్నిర్మాణంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి విచ్చేసిన వీరికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పూల బుకేలను అందజేసి స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఇందిరా గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎమ్మెల్యే పార్లమెంట్ పీసీసీ సమన్వయకర్త నాయని రాజేందర్ రెడ్డి గారు, మానకొండూరు ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ గారు, సంతోష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే అరపల్లి మోహన్ గారు, సత్యనారాయణ గౌడ్ గారు, గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ విలాస్ రెడ్డి గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రెహమత్ హుసేన్ గారు, టీపీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ గారు, కరీంనగర్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి గారు, ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, సుజిత్ గారు, ప్రధాన కార్యదర్శులు మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, మైనార్టీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్రా సత్యప్రసన్నారెడ్డి గారు, సీనియర్ జిల్లా నాయకులు మాజీ కార్పొరేటర్లు ఆకుల నరసన్న పటేల్ గారు, కాశెట్టి శ్రీనివాస్ గారు, పడిశెట్టి భూమన్న గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకులు 31వ డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్ గారు, మాజీ ప్రధాన కార్యదర్శి సుంకరి గణపతి గారు, గంగుల దిలీప్ గారు, 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మిసాల మల్లేశం గారు, ఎదురుగట్టపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారు, ఇన్నారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, నెహల్ అహ్మద్ గారు, ఖలీముద్దీన్ గారు, రెహమాన్ గారు, బాలభద్రి శంకర్ గారు, రమేష్ గారు, శ్రీనివాస్ గారు, మల్లేశం గారు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ముఖ్య అతిథులను సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సన్మానించి పరోక్షంగాను ప్రత్యక్షంగాను 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్న సీనియర్ కాంగ్రెస్ మైనార్టీ ముస్లిం నాయకులకు పార్టీ పరంగా నామినేటెడ్ పరంగా పదవులను ఇచ్చి గుర్తించాలని కోరినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పెద్దలు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. శాల్వా కప్పి సన్మానించి స్వాగతం పలుకుతున్న గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు, అలాగే శాల్వా కప్పి సన్మానించి స్వాగతం పలుకుతున్న జిల్లా మహిళా సెల్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నారెడ్డి గారు, శాల్వాతో సన్మానించి స్వాగతం పలికిన 19వ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మిసాల మల్లేశం గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి స్వాగతం పలుకుతున్న డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల వెంకట రవీందర్ రెడ్డి గారు, శాల్వాతో సన్మానించి స్వాగతం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ గారు, అలాగే అద్దంకి దయాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి స్వాగతం పలుకుతున్న కరీంనగర్ డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలుకుతున్న డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు 31వ డివిజన్ అధ్యక్షులు వంగల విద్యాసాగర్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపాక సుదర్శన్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాతో సన్మానించి స్వాగతం పలుకుతున్న సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ ఆకుల నరసన్న పటేల్ గారు, కాశెట్టి శ్రీనివాస్ గారు, పడిశెట్టి భూమన్న గారు, శాల్వాతో సన్మానించి స్వాగతం పలుకుతున్న మానకొండూరు మండలం ఇదులుగట్టపల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారు, అలాగే సుంకరి గణపతి గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి గాంధీ టోపీని ధరింపజేసి స్వాగతం పలుకుతున్న సేవాదల్ చైర్మన్ ముస్తాక్ గారు, శాల్వాతో సన్మానించి స్వాగతం పలుకుతున్న బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారికి అదేవిధంగా సమావేశానికి ఇచ్చారు. కాబట్టి దయచేసి మనమందరం కూడా మరి రేపు ఏ విధంగా నిర్మించుకుందాం. ఆల్రెడీ మనము గ్రామ కమిటీలలో వేస్తున్నాము, మండల కమిటీలలో పేర్లు ఇచ్చాము. అదేవిధంగా ఇప్పుడు జిల్లా కార్యవర్గంలో 3వది అత్యంత ముఖ్యమైనది పార్టీలో బాగా పనిచేసిన వాళ్ళను గుర్తించి ప్రతి 2 చొప్పున రాష్ట్ర డైరెక్టర్లుగా వివిధ సంస్థలలో నియమించడానికి పేర్లను కూడా పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి కరీంనగర్ జిల్లా బాడీ లోపల ఒక వైస్ ప్రెసిడెంట్ ప్రతి నియోజకవర్గం నుంచి
అదే విధంగా ఒక ట్రెజరర్ జిల్లా మొత్తానికి ఒకరే, అదే విధంగా పోతే మనం ఎక్కడో పత్రికలలో కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా పక్కన కూర్చుంటే అందరు కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. పత్రికల వాళ్ళకి ఇంకొక 4-5 చైర్లు ఇస్తే మంచి. 140 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఏకైక పెద్ద పార్టీ, ఇన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ. ఎన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నో పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర, ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి చరిత్ర. కాబట్టి ఈ పార్టీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో, రాజ్యాంగాన్ని గౌరవించడంలో ఉన్నది. కాబట్టి దానికి ఇంత గౌరవము. ఇప్పటి వరకు కూడా మనం 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఉండి పోరాటం చేసి అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనని చూస్తా ఉన్నాం. ఇంతకు ముందు మనం అందరం చూస్తాము, ఆ బియ్యం నడుచుకోగలుగుతాం. లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దేశాన్ని ఏలుతున్నటువంటి మన ప్రొఫెషనల్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి సంతోష్ గారు, గుండ్ర సంతోష్ గారు మనతో ఉన్నారు. వారు 2 మాటలు చెప్తారు. కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి. ఆలోచన తీసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయిలో ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుంటూ డిస్ట్రిక్ట్ ప్రిపరేటరీ మీటింగ్లు, మండల ప్రిపరేటరీ మీటింగ్లు, అసెంబ్లీ ప్రిపరేటరీ మీటింగ్ చేసుకుంటూ దేశవ్యాప్తంగా కూడా పాదయాత్రలు చేయడం జరిగింది. దానికి కోఆర్డినేటర్లను కూడా వేయడం జరిగింది. ఇక్కడ కోఆర్డినేటర్లు ప్రతి 2 అసెంబ్లీకి 2 కోఆర్డినేటర్లు వేసి ఆ రోజు మార్చి 19 నాడు ఏదైతే అబ్జర్వర్లుగా నియమించి సంస్థాగత నిర్మాణం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఒక అసెంబ్లీకి 2 అబ్జర్వర్లు వేయడం జరిగింది. ఇక్కడ కరీంనగర్ వచ్చేసరికి నవీన శ్రీనివాస్ గారు, రఘుపతి రెడ్డి గారు వాళ్ళిద్దరు వేయడం జరిగింది. వారు మండలాల వైజ్గా, బ్లాకుల వైజ్గా మీ అందరితో రివ్యూ తీసుకొని మీ అందరి భవిష్యత్తు రావడం జరిగిందో, మీరందరూ చేయడం జరిగిందో, దాన్ని ఈ రోజు అందరికి రోజు ఫోన్లు పోతూనే ఉన్నాయి. అంటే మీ ఫామ్ అక్కడికి ఏంది అన్నాడు. అయితే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు ఏంటంటే, ఈ రోజు వారు ఇచ్చేసింది. ఎందుకంటే మీరు ఇంత ఎక్సర్సైజ్ చేసింది కాబట్టి మీ నాళ్ళకి ఉన్న బెస్ట్ పీపుల్ని, పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీలో డీసీసీ కమిటీలు కావచ్చు, మండల కమిటీలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి డైరెక్టర్ పదవులలో కావచ్చు లిస్టు కానీ తీసుకోవడం కోసం ఈరోజు అన్నగారు అద్దంకి దయాకర్ గారి దగ్గర రావడం జరిగింది. 80% ఆఫ్ ద పని ఏదైతే ఉందో పీసీసీ అబ్జర్వర్లు చేయడం జరిగింది. ఆ మిగిలిన పని ఏదైతే ఉందో ఇన్ఛార్జీలతో మాట్లాడి ఆ కమిటీని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కోసం జరిగింది. దానికి ఏదైతే ఉందో నిన్న 15వ తారీఖే లాస్ట్ డే. మీరందరూ పని చేస్తుర్రా, ఎంత కష్టపడ్డారు, ఏం చేసిర్రు అనేది అంతా క్రోడీకరించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో డీసీసీ కమిటీకి సంబంధించిన మినిమం 3 ఏళ్ళు పార్టీకి పని చేసి ఉండాలి. వాళ్ళకు ఫస్ట్ ప్రయారిటీ నియోజకవర్గానికి ఉన్నది కాబట్టి అత్యవసరంగా మన యొక్క నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా చాలా సీరియస్గా తీసుకొని సబ్మిట్ చేయాలి. మరి వీటన్నిటిని కూడా ఏదో ఎలక్షన్లు వచ్చినాయనో ఇంకేదో రాబోతున్నాయో చేయడానికే కాదు, పార్టీ నిర్మాణం అనేది ముఖ్యము. తప్పకుండా పార్టీ నిర్మాణం గతంలో విధంగానో ఇంకెప్పుడో విధంగానో ఏదో రాసిస్తే అయిపోతుంది అన్నట్టు కాదు. పని చేసేవారు ఇంట్లో కూర్చున్నా వారిని తీసుకొచ్చి పదవి ఇవ్వాలనే ఆలోచనతోటి ఇవాళ నటరాజన్ గారు కానీ, మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ చాలా సీరియస్గా పార్టీ నిర్మాణం మీద ముందుకెళ్తున్నారు. అంటే ఉత్తగా కాలే, వారి యొక్క టాలెంట్ పొద్దుగా లేస్తే ఏదో టీవీలలో కూర్చొని పార్టీ నిర్మాణానికి ఏ విధంగా పార్టీ యొక్క మంచిని కానీ పార్టీ నిర్మాణం కానీ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. కాబట్టి గుర్తించి అని ఎమ్మెల్సీ ఇచ్చింది తప్ప ఇంట్లో కూర్చొని 30 ఏళ్ళు ఉన్నదంటే రాదు. మనం కూడా పొద్దుగా లేస్తే పేపర్ చదవాలి. ఎవరినో ఎమ్మెల్యేలను తిట్టిండు, ఎవరినో మంత్రిని తిట్టిండు, వాళ్ళకు ఉన్న పని ఏమన్నది పొద్దుగా లేస్తే దుమ్మెత్తి పోయటమే. వాళ్ళు చెయ్యరు, ఇంకోళ్ళని అప్రిషియేట్ చెయ్యరు చేసిన వాళ్ళని. సోషల్ మీడియాలో చిన్న చిన్న పెట్టుకొని పొద్దుగా లేస్తే మన మీద పడుతున్నారు. కాబట్టి మనం కూడా లీడర్ కావాలంటే అనుభవంతో చెప్తున్నా, ఏదో చెప్తున్నాడు కదా అని చెప్పి మీరు అనుకోకండి. పొద్దుగా లేస్తే పేపర్ చదవండి, ప్రెస్ మీట్ అటెండ్ చేయండి, ఎదురుదాడి చేయండి, ఉన్న వాస్తవాలనే మాట్లాడండి. తప్పులు చేస్తే మరియు రియలైజ్ అయ్యి వాపసు వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన దగ్గర. కొంతమంది ఉంటారు అది వేరు, పార్టీ అధికారం పాటించి వాళ్ళు కూడా ఉన్నారు, నేను అన్నాను. కానీ
పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎన్నడూ చనిపోలేదు. ఇది పార్టీ నిర్మాణానికి చాలా పెద్ద పునాదితోటి మన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ ఇన్ఛార్జ్ కూడా కష్టపడి ప్రతి నిమిషం దండతోని రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న దోపిడీని అరికట్టడానికి మీ చైతన్యం ఉపయోగపడదని చెప్పడానికి వేదిక మీద ఉన్న నాయకులందరూ కూడా ఉదాహరణ చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా, డిసిసి ప్రెసిడెంట్ మా కవ్వంపల్లి గారు కానీ, మల్లేష్ గారు కానీ, మా నరేందర్ రెడ్డి గారు కానీ, ప్రణవ్ గారు కానీ, ఇంకా ఇటువైపు ఉన్న మా మిత్రులు రాజేందర్ రెడ్డి గారు కానీ, అంజన్ గారు కానీ, మా ముస్లిం సోదరులందరూ కూడా ఈరోజు గల్లా ఎత్తి కరీంనగర్ గడ్డ మీద నిలబడ్డారంటే అదంతా కూడా మీరిచ్చిన దన్నే అని నిజంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంతకుముందు మా సత్యనారాయణ గారు చెప్పిండ్రు, మా రాజేంద్ర రెడ్డి గారు చెప్పిండ్రు, మా సత్యం గారు చెప్పిండ్రు. మా వాళ్ళు ఈడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడిన అదే మాట్లాడుతారు. కానీ నేను ఒక విషయం మీతో చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చిన మిత్రులారా, మీ అందరి కృషి వల్ల మీ ఓట్లతో పాటు లక్షలాది ఓట్లు మీరు వేయించడం వల్ల మా అందరికీ అధికారిక హోదాలు వచ్చినాయి. వారు ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళు వేసిన ఓట్లతో మేము ఎమ్మెల్సీలకు కావచ్చు, ఇలా వాళ్ళు ఎన్నుకున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, అంతా మీ యొక్క ఆశీర్వాదం వల్లనే అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు మొక్కవోని దీక్షతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి మీ కడుపు కట్టుకున్నారో, మీరు ఎంత కష్టపడ్డారో మీ అందరికీ తెలుసు. మీ అందరికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటు మొన్న వచ్చిన మన రాష్ట్రానికి వచ్చిన ఏఐసిసి ప్రెసిడెంట్ గారు మల్లికార్జున్ ఖర్గే గారు, మన భావి భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఇవాళ ఒకటే మాకు ఒక వాక్యం ఇచ్చింది, మిమ్మల్ని నాయకులను చేసిన వాళ్ళని మీరు నాయకులు చేయండి అని చెప్పి మా అందరినీ కూడా మీ దగ్గరికి ఏదో ఇప్పుడు ఇక్కడ బహిరంగ సభ పెట్టి మీతో మాట్లాడి ఈ మాటలన్నీ కూడా మీడియాలో వచ్చేటట్టు చేసి అక్కడితో ఊరుకునే కార్యక్రమం ఇది కాదు. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ కేఎన్ఆర్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.